తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కనకధార స్తోత్రం చదవాలి అంటూ ఉంటారు. అలా చదవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయంటారా? ఒకవేళ అవును అంటే గనక కనకధార స్తోత్రాన్ని ఎలా పఠించాలి, ఎలా పారాయణ చేయాలి? అందరికీ నమస్కారం. ప్రశ్న చాలా తమాషాగా వేశారు. మా పల్లెటూరులో సంఘటన జరిగింది గుర్తొస్తుంది. డాక్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, చాలా గొప్పగా డాక్టర్ చేసేవారు. ఆ ఊళ్ళో కొత్తగా టీచర్ ఒక ఆయన వచ్చాడు, పట్నవాసం నుంచి వచ్చాడు. వచ్చి ఏదో ఇబ్బంది వచ్చింది, వెళ్ళే డాక్టర్ ఆయన ట్యాబ్లెట్ ఇచ్చారు. డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ పనిచేస్తున్నట్టారా అన్నాడు. అలా అడిగానా నేను? మరి డాక్టర్ దగ్గర ఎందుకు వచ్చావు? ఆయన ఫేమస్ కనకధారాస్తవం చదివితే ప్రయోజనం ఉంటుందా? అదే కనుక లేనట్టయితే శంకరాచార్యులంతటి వారు శ్లోకం కదా అది. అక్కడిస్తే ఆ మహాతల్లికి ఇంటి నిండా బంగారు కాసులు, వర్షంలో కూడా బంగారు నిమ్మకాయలు పడ్డాయని చెప్పి కథలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ క్షేత్రం ఇప్పటికీ దర్శిస్తారు జనాలందరూ కూడాను. కనకధారాస్తవం చాలా విశేషమైన స్తోత్రం అది. ఇప్పుడు ఒక ప్రముఖ విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు, 25 ఏళ్ల కింద ఆయన విద్వాంసులు, కానీ దీంట్లో లేరు. ఓ ఇబ్బందులు కలిగాయి ఆయనకి. ఎవరో చెప్పారు కనకధార చదవండి అని. నోటుకు వచ్చాడు చదివారు ఆయన. ఏడాది తిరగకుండా మొత్తం ఇబ్బందులు అయిపోయి పొన్నిపోయి ఎవళ్ళు ఎదగనంతటి ఉన్నత స్థాయి ఉపన్యాసకులుగా ఎదిగారు మహానుభావులు. అలాంటి వాళ్ళని చూసాం మేము. చేత కనకధారాస్తవం చాలా విశేషం. ఏమిటి? లక్ష్మీదేవి ఆరాధన. దాంట్లో సందర్భాన్ని బట్టి కొంతమంది 30 శ్లోకాలని 25 అంతే. శంకరాచార్య వారి కదా పాతకాలంలో శంకర పీఠానికి సంబంధించి అందరినీ కూడా శంకరుడనే అంటుంటారు. అలాగే అసలు శంకరాచార్యుల వారి కంటే కూడా వెళ్ళిపోయి శంకర శబ్దం ఉంటుంది. అలాగే మధ్యలో వచ్చిన వాళ్ళు కొన్ని శ్లోకాలు చేర్చడం జరిగింది. కొన్ని శ్లోకాలు ఏమయ్యాయి, శ్రీ సూక్తంలోంచో వేదంలోంచో వచ్చి కలిపేశారు. దాన్ని తప్పు పట్టలేదు నేను సాధన కోసం. కానీ కనకధారాస్తవం చాలా గొప్పది. దాంట్లో ఒక వాక్యం ఉందమ్మా చివర, నేను అకెంజన్ని తల్లి అంటే ఎందుకు పనికిరాని వాడిని, నువ్వు దయ చూపించదలుచుకుంటే నాకంటే పరమ నికృష్టుడు ఎవడో దొరకడు, ఆ పైన ఇష్టం ఉందో శ్లోకంలో చివర. అంటే నీ దయకి పాత్రులు ఎవరంటే రిజిస్టర్లో రాసుకుంటే మొదట నా పేరే ఉంటుంది. అంటే దయచు అంటే ఎంత గొప్పగా ఆర్తితో చెప్పారు అదనమాట. అంచేత ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా చదవండి. దానికి నియమాలు ఏమిటి? రోజు పులిహోర పెట్టాలి, దద్దోజనం పెట్టాలి, ఈ గోలంతా లేదు, మంచి ఎక్కువైపోయేవి. లేదండి, హాయిగా వడపప్పు పానకం నివేదన చేయండి లక్ష్మీదేవికి. లేదండి నేను వేరే ముద్ర చదువుకోవడం రాదు. బాగుంది, అయితే ఓ పని చేయి, దానికి కాపీ ఎవరి చేత రాయించుకో. నువ్వు చేసే పని చూసి టూల్ బాక్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకో. 3 సార్లు పసుపు కుంకుమ దండం పెట్టుకో, పొద్దున సాయంకాలం. మార్పు రాకపోతే అడుగు. ఇన్ని మార్గాలు చెప్పారు పెద్దలు. కానీ మనకి ఎప్పుడు కూడా తేలిగ్గా ఉన్నది చెప్తే వినిపించుకో, మనం కష్టంగా ఉన్నది చెప్పాలి. కనకధారాస్తవం మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళైతే, అలవాటు అంటే ఏమిటి? ఆచారాలు అలవాటు అయితే ఉదయాన్నే స్నానం చేసి, లేదా స్నానం అంటే తిండాకలే మామూలుగా చేసి అమ్మవారికి ఆరాధన చేసుకుని, ఇప్పుడు దీంట్లో కూడా తేడాలు వచ్చాయి. నిలబడి ఉండాలా లక్ష్మీదేవి, కూర్చుని ఉండాలా, ఏనుగులు ఉండాలా, వద్దా? అమ్మవారు వస్తుందయ్యా, అమ్మవారు అన్ని రూపాలయ్యా. నిలబడితే కూర్చునిపోతుంది అంటే బ్యాంకులో బ్యాలెన్స్ అలాగే ఉంటుందని అర్థమా? అర్థం అది కాదమ్మా. ప్రతి దానికో ప్రత్యేక అర్థం ఉంది. దీనికో ఉదాహరణ చిన్న మాట చెప్తాను. కనకధార కాదు, ఇలాంటి స్తోత్రమే. ఓ పెద్ద ఆయన కవిత్వం రాస్తూ 700 ఏళ్ల కిందట చటుకుని విష్ణుమూర్తిని వేళాకోళం చేస్తూ, నీ కళ్ళలో పువ్వులు ఉన్నాయి, ఎలా ఉన్నావో ఏమిటో అన్నట్ట. పుష్పవంచవు అన్నాడు. కళ్ళల్లో పూలు కాదు, అది సూర్యుడు చంద్రుడు అని అర్థం. కానీ వేళాకోళంగా రాశాడు, కడిపోయాయి. ఎక్కడికైనా తగ్గట్లేదు. అప్పుడు పెద్ద ఆయన చెప్పారు, నాన్న దగ్గర తప్పు చేసావు నువ్వు, అమ్మకి దండం పెట్టుకో. రాత్రికి రాత్రి 1000 శ్లోకాలు లక్ష్మీదేవి మీద రాస్తుండగా ఒక శ్లోకం అవుతుంటే కళ్ళు వచ్చేసాయి.
దాని పేరు లక్ష్మీ సహస్ర కావ్యము. వెంకటాధ్వరి అని మహానుభావుడి 700 ఏళ్ల కింద పెద్ద మనిషి. దానికి స్వామివారు ఒక ఆయన మామూలు పండితులు, తెలుగు పండితులు, ఆయన అద్భుతమైన ఆంధ్ర అనువాదం రాశారు, 2-3 రాశారు. అంతటి గొప్ప తత్వం అది లక్ష్మీ తత్వము. లక్ష్మి అంటే అందరికీ ఏమిటి? చెంచల. మరి చెంచల అయితే నువ్వెందుకు వెనకాల పడుతున్నావయ్యా? చెంచల కాదమ్మా, ఎకనామిక్స్ అని ఉంది కదా, కామర్స్, దాంట్లో డెఫినేషన్ ఫర్ మనీ అని ఉంటుంది. ఎప్పుడైనా చదివేట్లేదో మీరు? ద మ్యాటర్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ ఫ్లోయింగ్ ఈజ్ కాల్డ్ మనీ. సారీ, క్షమించాలి, ఇంగ్లీష్ అలవాటు కదా మన పిల్లలందరికీ, అందుకని వాడాల్సి వచ్చింది. అందుకని అంటే ఒక చోట ఉండేది కాదు, క్రమంగా మారుతుండాలి. అదనమాట. మన జేబులో డబ్బులు ఉన్నాయి, వస్తువు కొనుక్కున్నాం, ఇది అక్కడ ఇచ్చాం, వాడు ఇంకో తోడిస్తాడు. ఇది అంచేత కనకధారాస్తవంలో చాలా గొప్పగా ఉంటుంది. అమ్మవారి తత్వాలని ఎన్నో రకాలుగా ఆర్తితోటి, అమ్మ దయ చూడమ్మా, ఇంచేత అన్నీ ఉన్నవాడిని తల్లి చూసుకోదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాడు ఇంకా ప్రేమగా చూస్తుంది. అది కదా ఎక్కువ చూస్తుంది అది అంచేత తల్లి. అందుకని కనక ధారాస్తవం. కనక అంటే బంగారమే కాదు, లక్ష్మీదేవికి పేరు కనకము అని చెప్పి. కమ్ నా కమ్ అని అంటే వీడికి సుఖాన్ని ఇచ్చా చాలు అందుట. కమ్ నా సరిపోదేది, ఇంకా కొత్తగా ఇవ్వాలి నేను అనుకుంటుండే ఆవిడ. అందుకని ఆవిడ పేరు కనక మహాలక్ష్మి అని పేరు పెట్టడంలో కనక శబ్దానికి ఇంత అర్థం ఉంది. చదువుకోవచ్చు, చదువుకుంటే మంచిది. మాకు డబ్బులు అక్కర్లేదన్నా కానీ చదువుకోండి, పర్వాలేదు. ఆరోగ్యం కలుగుతుంది, విద్య కలుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి, రకరకాల ప్రయోజనాలు. కేవలం డబ్బు మాత్రమే కాదు, అది విశేషం. అందుకనే ఒకప్పుడు సాక్షాత్తు నడిచే దేవుడు కనకధారాస్తవాన్ని చిన్న చిన్న పుస్తకాలుగా వేసి ఊరూరా పంచిపెట్టారు 60 రోజులు. 1960లో మేము చిన్నపిల్లలం అప్పుడు చూసాం ఇది. అది గొప్పతనం అన్నమాట. అంతే. ఆఖరికి రోడ్ల మీద రాళ్ళు కొట్టుకునే వాళ్ళు కూడా, ఆడవాళ్ళు చదువుకోలేరు నిజమే, పొద్దున్నే చేసి శుభ్రం చేసి ముగ్గేస్తే లక్ష్మి పలుకుతుంది. ఇంటి ముందు ముగ్గేసుకోవాలి కదా, అది విశేషం. అంచేత కనకధారాస్తవం అన్నది ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఇస్తుంది, అది సంగతి. రైట్. కనకధారాస్తవం గురించి అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు, డబ్బు కావాలంటేనే కనకధారా స్తోత్రం పఠించాలి అంటూ ఉంటారు. కానీ దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారంటే, డబ్బు మాత్రమే కాదు, సకల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం అన్ని రావాలంటే కూడా కనకధారాస్తవం చదువుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి కనకధారాస్తవం యొక్క విశిష్టత. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.